బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ చిక్కుల్లో పడ్డారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. నందిగం సురేష్ ఇంటికి వెళ్లారు పోలీసులు. సురేష్ ఇంట్లో లేకపోవడంతో వెళ్లిపోయారు పోలీసులు. సురేష్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నందిగం సురేష్ కు ముందస్తు బెయిల్ నిరాకరించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ నిరాకరించిన వెంటనే నందిగం సురేష్ ఇంటికి వెళ్లారు మంగళగిరి పోలీసులు. సురేష్ ఎక్కడికి వెళ్లారనే దాని మీద కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. ఇంట్లో లేరని చెప్పడంతో వెళ్లిపోయారు పోలీసులు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ఎంపీ వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇన్ఫాక్ట్ నందిగం సురేష్ ఇంటికి వెళ్లారు పోలీసులు. సురేష్ ఇంట్లో లేకపోవడంతో పోలీసులు సురేష్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నందిగం సురేష్ కు ముందస్తు బెయిల్ నిరాకరించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ నిరాకరించిన వెంటనే నందిగం సురేష్ ఇంటికి వెళ్లారు మంగళగిరి పోలీసులు. సురేష్ ఎక్కడికి వెళ్లారనే దాని మీద పోలీసులు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో లేరని చెప్పడంతో వెళ్లిపోయారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనే అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామారావు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామారావు, నందిగం సురేష్కి సంబంధించి ఇప్పుడు ఎక్కడున్నారంటూ కూడా పోలీసులు భావించడం జరుగుతోంది. అప్డేట్స్ ఏంటి? సచిన్, ఏదైతే మంగళగిరి టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు ఉందో ఈ కేసుకు సంబంధించి ఆ కేసులో మాజీ ఎంపీ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆ నిందితుడిగా ఉన్నారు. సో దీనికి సంబంధించి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం కూడా ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ ని నిరాకరించింది. సో ఈ నేపథ్యంలోనే మంగళగిరి రూరల్ పోలీసులు 2 సిఐలు మరో 3 ఎస్ఐలు ఆ తుళ్లూరు మండలం ఉద్దండరాయనపాలెంలో ఉన్న నందిగం సురేష్ ఇంటికి వెళ్లడం జరిగింది. అయితే నందిగం సురేష్ ఆ సమయంలో ఇంట్లో లేడు, వాళ్ళ భార్య మాత్రమే ఉండటంతో సురేష్ ఆచూకీ కోసం ఆమెను ప్రశ్నించడం జరిగింది. అయితే తన భర్త ఇంట్లో లేడు, విజయవాడ వెళ్లారని చెప్పడం జరిగింది. దీంతో ఆ నందిగం సురేష్ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ నందిగం సురేష్ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వాలని పోలీసులు అడగటం జరిగింది. దీంతో ఆ సురేష్ భార్య ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆ ఫోన్ చేసినప్పటికీ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో నందిగం సురేష్ ఎక్కడికి వెళ్ళాడు అనే దాని మీద పోలీసులు కూడా ఇప్పటికే ఆరా తీయడం మొదలు పెట్టారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా కూడా మంగళగిరి టీడీపీ కార్యాలయం మీద దాడి కేసును పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఏదైతే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కావచ్చు, అలాగనే ఆ దేవినేని నవేష్ వీళ్ళందరూ కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టుకు వెళ్లడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో విచారణ చేయటంలో భాగంగా ఆ పోలీసులు ఇప్పటికే చాలా మందికి నోటీసులు ఇచ్చారు. అలాగనే కొంతమందిని 41 నోటీసులు ఇచ్చేసి స్టేషన్ కి పిలిపించి పూర్తి స్థాయిలో విచారించే ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ రోజు టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగిన సమయంలో అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఆధారంగా ఎవరైతే విజువల్స్ లో ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి విచారిస్తున్నారు. అలాగనే వైసీపీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయంలో ఆ రోజు టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగిన కేసులో ఆ సమయంలో వైసీపీ కార్యాలయంలో సీసీ ఫుటేజ్ ఆ రోజు ఎవరున్నారు ఏందనే దానికి సంబంధించి ఆ రోజు సీసీ ఫుటేజ్ ఇవ్వాలని కూడా ఇప్పటికే వైసీపీ కేంద్ర కార్యాలయానికి కూడా పోలీసులు నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పోలీసులు పక్కా సమాచారం సేకరించారు. ఈ కేసు విషయంలో దాడి కేసు విషయంలో నందిగం సురేష్ పాత్ర ఉందని కూడా పోలీసులు నిర్ధారించుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ కోసం పోలీసులు వెళ్ళినట్లు ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకొని విచారించినట్లయితే టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించి అసలు ఎవరున్నారు ఈ దాడి వెనకాలనేది తెలుసుకోవడంలో భాగంగా పోలీసులు వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే సురేష్ లేకపోవడంతో, ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కి నిరాకరించిన వెంటనే నందిగం సురేష్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు మనకున్నటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ ని కనుక ఎక్కడున్నాడో గుర్తించినట్లయితే కేసులో కొంత పురోగతి సాధించవచ్చని కూడా పోలీసులు భావించారు. సో ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లడం జరిగింది. అయితే నందిగం సురేష్ ఇంట్లో లేకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. ఎక్కడికి వెళ్లారనే దాని మీద కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను ప్రశ్నించడం జరిగింది. అయితే తమకు తెలియదు, విజయవాడ వెళ్లారనే ఒక సమాచారం మాత్రం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఫోన్ నెంబర్ ప్రజెంట్ ఉన్న ఫోన్ నెంబర్ కూడా పోలీసులు తీసుకున్నప్పటికీ కూడా ఆ ఫోన్ నెంబర్ పనిచేయకపోవడంతో ఇక నందిగం సురేష్ అనుచరులు ఎక్కడున్నారు, ప్రధానంగా ఉన్నటువంటి అనుచరులు ఆయన ఎవరితోనైనా టచ్లో ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సచిన్, రైట్ రామారావు, మొత్తంగా అయితే మాత్రం చిక్కుల్లో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఉన్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. నందిగం సురేష్ ఇంటికి వెళ్లారు పోలీసులు. సురేష్ ఇంట్లో లేకపోవడంతో వెళ్లిపోయారు. సురేష్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
మంగళగిరి టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నందిగం సురేష్కు ముందస్తు బెయిల్ నిరాకరించింది హైకోర్టు. ముందస్తు బెయిల్ నిరాకరించిన వెంటనే నందిగం సురేష్ ఇంటికి వెళ్లారు మంగళగిరి పోలీసులు. సురేష్ ఎక్కడికి వెళ్లారనే దాని మీద పోలీసులు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో లేరని చెప్పడంతో వెళ్లిపోయారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ చిక్కుల్లో పడ్డారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. నందిగం సురేష్ ఇంటికి వెళ్లారు పోలీసులు. సురేష్ ఇంట్లో లేకపోవడంతో వెళ్లిపోయారు పోలీసులు. సురేష్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నందిగం సురేష్కు ముందస్తు బెయిల్ నిరాకరించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ నిరాకరించిన వెంటనే నందిగం సురేష్ ఇంటికి వెళ్లారు మంగళగిరి పోలీసులు. సురేష్ ఎక్కడికి వెళ్లారనే దాని మీద కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. ఇంట్లో లేరని చెప్పడంతో వెళ్లిపోయారు పోలీసులు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ఎంపీ వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇన్ఫాక్ట్ నందిగం సురేష్ ఇంటికి వెళ్లారు పోలీసులు. సురేష్ ఇంట్లో లేకపోవడంతో పోలీసులు సురేష్ ఆచూకీ కోసం కార్యాలయం మీద దాడి జరిగిన సమయంలో అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఆధారంగా ఎవరైతే విజువల్స్ లో ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి విచారిస్తున్నారు. అలాగనే వైసీపీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయంలో ఆ రోజు టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగిన కేసులో ఆ సమయంలో వైసీపీ కార్యాలయంలో సీసీ ఫుటేజ్ ఆ రోజు ఎవరున్నారు ఏందనే దానికి సంబంధించి ఆ రోజు సీసీ ఫుటేజ్ ఇవ్వాలని కూడా ఇప్పటికే వైసీపీ కేంద్ర కార్యాలయానికి కూడా పోలీసులు నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పోలీసులు పక్కా సమాచారం సేకరించారు. ఈ కేసు విషయంలో దాడి కేసు విషయంలో నందిగం సురేష్ పాత్ర ఉందని కూడా పోలీసులు నిర్ధారించుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ కోసం పోలీసులు వెళ్ళినట్లు ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకొని విచారించినట్లయితే టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించి అసలు ఎవరున్నారు ఈ దాడి వెనకాలనేది తెలుసుకోవడంలో భాగంగా పోలీసులు వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే సురేష్ లేకపోవడంతో, ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కి నిరాకరించిన వెంటనే నందిగం సురేష్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు మనకున్నటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ ని కనుక ఎక్కడున్నాడో గుర్తించినట్లయితే కేసులో కొంత పురోగతి సాధించొచ్చని కూడా పోలీసులు భావించారు. సో ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లడం జరిగింది. అయితే నందిగం సురేష్ ఇంట్లో లేకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. ఎక్కడికి వెళ్లారనే దాని మీద కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను ప్రశ్నించడం జరిగేది. అయితే తమకు తెలియదు, విజయవాడ వెళ్లారని ఒక సమాచారం మాత్రం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఫోన్ నెంబర్, ప్రజెంట్ ఉన్న ఫోన్ నెంబర్ కూడా పోలీసులు తీసుకున్నప్పటికీ కూడా ఆ ఫోన్ నెంబర్ పనిచేయకపోవడంతో ఇక నందిగం సురేష్ అనుచరులను కూడా, అనుచరులు ఎక్కడున్నారు, ప్రధానంగా ఉన్నటువంటి అనుచరులు ఆయన ఎవరితోనైనా టచ్ లో ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సచిన్. రైట్ రామారావు, మొత్తం అయితే మాత్రం చిక్కుల్లో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఉన్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. నందిగం సురేష్ ఇంటికి వెళ్లారు పోలీసులు. సురేష్ ఇంట్లో లేకపోవడంతో వెళ్లిపోయారు. సురేష్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నందిగం సురేష్కు ముందస్తు బెయిల్ నిరాకరించింది హైకోర్టు. ముందస్తు బెయిల్ నిరాకరించిన వెంటనే నందిగం సురేష్ ఇంటికి వెళ్లారు మంగళగిరి పోలీసులు. సురేష్ ఎక్కడికి వెళ్లారనే దాని మీద పోలీసులు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో లేరని చెప్పడంతో వెళ్లిపోయారు పోలీసులు.